వీరేష్ అన్న మహిళా శక్తి కోసం ఆ తర్వాత మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ చంద్రకళ తండ్రి సాయిలు తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. ₹1,00,00,000 ఇది మనం గుండెలు భారంతో అందిస్తున్నది. గాజుల చంద్రకళ ₹1,00,00,000 ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. ప్రణీత్ ప్రమీద్ నరేన్ తల్లి బాలమణి కూడా అదిగో ₹1,00,00,000 చెక్ అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గుండె భారంగా దుఃఖంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సౌమ్య పోలీస్ డిపార్ట్మెంట్లో మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ. కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్ని ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అని అంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి. అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతి గాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాదు పసుపు బంగారంతో పోటీ పడుతుంది. ఆయల్లో ఒక క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే. క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల పోరాటం దేశానికి ఆదర్శం. ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది. నిజామాబాదు జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాదు జిల్లాకు
ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిజామాబాద్ ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు చేసిన ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకులకి నేను నా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మందికి రేషన్ కింద ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం వస్తున్న విషయం మనం ఇంటింటికి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి రేషన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక నుంచి మరోమారు ప్రకటిస్తున్నాం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ ఇంకా ఎవరైనా అర్హులు రేషన్ కార్డు మిగిలిపోయిందంటే తప్పనిసరిగా మా ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. మీరు ఇరిగేషన్లో ప్యాకేజ్ నెంబర్ 21A అని మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ప్యాకేజ్ 21A పనులు ముందుకు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ ప్యాకేజీ పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి మరో 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు నీళ్లు కల్పిస్తామని చెప్పి మనం చేస్తూ, ఈ యొక్క నిజామాబాద్కే వ్యవసాయ కళాశాల లేదు. ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లో నల్లగొండకి, నిజామాబాద్కి వ్యవసాయ కళాశాల లేదు, మాకు ఇవ్వాలి అని చెప్పి జిల్లా ప్రతినిధులతో పాటు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మండవ గారు, ప్రియమైన పెద్దలందరూ కూడా ఏకైక కోరిక కోరారు, వ్యవసాయ కళాశాల. నేను కూడా న్యాయమేనని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పటం, తప్పకుండా ఇద్దాము అని చెప్పి మొట్టమొదటగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3 వ్యవసాయ కళాశాలలు శాంక్షన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఉత్తమ్ గారు పట్టుకెళ్ళారు, రెండోది మహేష్ గారు పట్టుకెళ్ళారు, మూడోది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, వ్యవసాయ శాఖకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందుండేటటువంటి అవకాశం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఉత్తమ్ గారి సహాయ సహకారాలతోటి, నీటిపారుదల, అదేవిధంగా భగవంతుడి దయతోటి భారతదేశంలో అత్యధిక వరి పంట పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది తెలంగాణ రైతుల యొక్క గౌరవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఏ పంటలైనా సరే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. పామాయిల్లో కూడా ఈనాడు భారతదేశంలో మొదటి స్థానానికి ఎగబాకుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా అతి త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే ఉండేది. 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని మించి ఇప్పటికి 3 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 3 లక్షల ఎకరాలకి పామాయిల్ పండించి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి రైతుని రాజుని చేసేటటువంటి పంటగా ఈనాడు పామాయిల్ నిలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో
500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ్ గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టీసీ సంస్థకి 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు ప్రతి మహిళా తల్లి 2,79,00,000 సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు తల్లి. ప్రభుత్వం మీకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సోలార్ వచ్చినా, ఆర్టీసీ బస్సులు వచ్చినా, ఏ సౌకర్యం వచ్చినా నా మహాలక్ష్మికి అయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు 4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేటు స్కూల్స్కి పోకుండా మనం ఇక్కడనే చదివించేటట్టు, చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే. ఒక్కొక్క స్కూల్స్ వారు మా బోధన పట్టణానికి 50 కోట్లు ఇచ్చారు. ఏంటికి? అమృత్ దాంట్లో తాగటానికి కానీ, పైపు లైన్లకు కానీ, కొత్త నల్లలు ఇచ్చుకోవడానికి కానీ. అదేవిధంగా రోడ్స్ కనీసం బోధనలో 140 కల్వెట్స్ కూడా పోతే గత ప్రభుత్వాలు చేయలే. దాని కొరకు 18 crores ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 20 కోట్లు ఇచ్చారు. కేవలం బోధనకి ఇన్నిచ్చి ఆరుమూరుకు కూడా అమృత్కో పైపు లైన్లకు 43 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 18 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కాలువలకు, రోడ్లకు 20 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కేవలం ఆరుమూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా భీమలకు కూడా అంత చిన్న పట్టణమైనా తాగడానికి ఇబ్బంది వద్దు, పైపులు ఉండాలి, OHSR పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, మనకు 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భీమలకు కూడా 25 కోట్లు, రోడ్లకు 12 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా నిజామాబాద్కు చాలా పెద్ద పట్టణం, కార్పొరేషన్. ఆ కార్పొరేషన్కు తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ 217 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 32 కోట్లు రోడ్డుకి ఇచ్చారు. 60 కోట్లు మన డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు 45,000 కనెక్షన్ ఇచ్చేది ఉంది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఇవ్వడానికి 2,500 అడిగారు, మీరెవరు కట్టలే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారి దగ్గరనే పోటీపోలు ఉంది కాబట్టి ఎటువంటి ఒక రూపాయి కట్టకుండా మొత్తం కనెక్షన్స్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా మన 163 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా అందించుకుంటూ ఇండ్లు, మనందరికీ ఇండ్లు వస్తున్నాయా? ఇండ్లకు మనకు 850 కోట్లు, 850 కోట్లు ఇండ్లు ఇచ్చారు. ఈ విధంగా నెలకు 30 కోట్ల రూపాయలు ఇళ్ళకే అవుతున్నాయి. నెలకు ఇప్పటిదాకా శాంక్షన్ ఇచ్చినాయి, నెలకు 30 కోట్ల రూపాయలు అవుతా ఉంటాయి. అదేవిధంగా కరెంటు లేకుంటే మనం వచ్చినాక ఈ ఏడాదిన్నరనే 16 సబ్స్టేషన్లు వేసుకున్నాం. 1600 కోట్లతో వేసుకున్నాం.
అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మనం పండించిన పంటని వారు నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు రావాలి. మరి మినిస్టర్ గారికి ఒక్క రిక్వెస్ట్, ఇప్పటిదాకా భూపతి రెడ్డి చెప్పాడు లాంగ్ పెండింగ్ ఉంది, ఏది ప్రాణహిత వచ్చే వాళ్ళ బ్యాలెన్స్ వరకు ఒకసారి మా రూరల్ కాన్స్టిట్యున్సీకి అది ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టయినా ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని? 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు, ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మహిళా సోదరు వాళ్ళకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది, కానీ 1000 మందికి మా బోధల్లోనే 15,000 మందికి అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నారు, ఆర్మూర్లు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి లేట్ అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ కరెంటు అమ్మ మా కరెంటే ఇస్తున్నారు అంటున్నారు. నెలకు ఇప్పటికీ మన నిజామాబాద్లో 220 కోట్లు కరెంటు బిల్లు కట్టాం. ఏది 200 యూనిట్ వాళ్ళకి నెలకు 10 కోట్లు కట్టాం. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తూ ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే ఆయన ఇచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకు వస్తుండే, ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తూ ఉన్నారు. వస్తున్నారా? ఏం సపోర్ట్లు కొట్టురా వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు, మనకు సన్న బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని, అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ స్థలాలు ఇవ్వడానికి, మన పిల్లలను చదువుకోవడానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.